నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి నరాల బలహీనత, అదే నర్వస్ వీక్నెస్ అంటాము. అసలు నరాల బలహీనత ఎవరికి వస్తుంది, దానికి మనం కారణాలు ఏంటో తెలుసుకుందాం. చూసుకుంటే మనము నరాలు అనేది ప్రతి ఆర్గాన్కి, అంటే మన ప్రతి శరీరంలో పనికి, మన శరీరం యాక్టివ్గా ఉండడానికి ఈ నరాలు అనేవి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కంటి దగ్గర నుంచి చూసుకుంటే ఇంటర్నల్ ఆర్గాన్స్, లివర్, కిడ్నీ, ఏ ఆర్గాన్కైనా ఈ నరాలు అనేవి సరిగ్గా పంపింగ్ చేస్తూ సర్క్యులేటరీ వాటి స్టిమ్యులేషన్ సరిగ్గా ఉంటే వాటి పనితనం బాగా ఉంటుంది. అవి దెబ్బతిన్నప్పుడే వాటికి వచ్చే వ్యాధులు, అంటే వాటికి కారణాలు ఏమన్నా ఉండొచ్చు, కానీ ఈ నరాల వీక్నెస్ వల్ల ఆ ఆర్గాన్స్ అనేవి దెబ్బతింటూ చూస్తుంటాం. ఐకి కానివ్వండి, కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ, కొన్నిసార్లు సెక్షువల్గా కూడా నర్వ్స్ వీక్ అయినప్పుడు చూస్తుంటాం. అసలు ఈ నర్వస్ వీక్నెస్కి జనరల్గా ఎవరిలో వస్తుంది అంటే, మనం చూసుకుంటే మన శరీర తత్వం చూసుకుంటే 30-40 సంవత్సరాల వరకు కూడా ఎంతో కొంత మన బాడీ ఇమ్యూనిటీ, మన బాడీ చిన్నప్పటి నుంచి ఉన్న మనకి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం, అది బాడీ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. బట్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత 40 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఈ నర్వస్ డెబిలిటీ అనేది మనం ఎక్కువ, అంటే నర్వస్ వీక్నెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం 40 ఏళ్ళ వాళ్ళల్లో, ఆడవాళ్ళలో కానివ్వండి, మగవాళ్ళల్లో కానివ్వండి. అంటే వాటి లక్షణాలు కూడా చూస్తుంటాం. తిమ్మిర్లు లాంటివి, పొద్దున్నే లేవగానే పెయిన్ఫుల్గా, అంటే జాయింట్ పెయిన్స్ అని కానివ్వండి, పిక్కలు పట్టేసాయని కానివ్వండి, స్టిఫ్నెస్ అంటాము. అలానే వెన్నుపూస సంబంధిత కానీ, సయాటికా కానీ, ఇవన్నీ కూడా నర్వ్స్కి సంబంధించినవే జనరల్గా చూస్తుంటాము. అంటే ఉట్టి పెయిన్ఫుల్ కండిషనే కాకుండా కొన్నిసార్లు హెడేక్ లాగా రావడము, చిరాకుగా మనిషి చాలా ఇరిటేట్గా ఉంటాడు. వీటికి కారణాలు చూసుకుంటే, మరి నర్వ్స్కి పోషణ జరిగేది ఎక్కడి నుంచి? మన అందరికీ తెలిసిందే, మన బాడీలో సప్లై అయ్యే విటమిన్స్ లాంటివి, B12 కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఈ పోషకాహారాల లోపం వల్ల జనరల్గా 40 ఇయర్స్ వచ్చేసరికి ఏంటంటే, మనం చూసుకుంటే ఎక్కడో ఒక చోట మనం డైట్లో కాంప్రమైజ్ అవుతాము. ఎందుకంటే మనము 20-25 ఇయర్స్ వరకు ఉన్న ఎనర్జీ అనేది తగ్గిపోవడం అంటే తీసుకునే ఫుడ్లో కూడా మనం ఇంటేక్ అనేది ఎక్కడో కూడా మనం కాంప్రమైజ్ అవుతుంటాం. అంటే ఇవే ఫుడ్ తినాలేమో, బరువు పెరుగుతున్నామనేమో, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు, బిజీ లైఫ్ స్టైల్ అని కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఆల్కహాల్ కానీ, సోషల్ గ్యాదరింగ్స్లో ఆల్కహాల్ కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల ఈ శరీరంలో కావాల్సిన పోషకాహార విలువలు, అంటే మనకు కావాల్సిన రీచ్ అవ్వవు. వాటి వల్ల ఒక రోజులో జరగకపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ B12, మన శరీరానికి B12 అనేది నరాలకి సంబంధించిన వ్యాధుల్ని, వీటిని శరీర పోషణకి హెల్ప్ చేస్తుంది. అలానే D3 అని కానివ్వండి, ఎండ నుంచి వచ్చే, సూర్యరశ్మి నుంచి వచ్చేవి కూడా మనం ఎండలోనే ఉండట్లేదు. అసలు ఎంతసేపు ఇండోర్స్లో ఉండటము, గేమ్స్ కూడా ఇండోర్స్లోనే ఆడుతున్నాం, పిల్లల్ని కూడా చూస్తున్నాం. సో వీటన్నిటి కారణాలుగా మనకి రావాల్సిన ఈ న్యాచురల్గా వచ్చే ఫుడ్ ద్వారా వచ్చే B12 కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, మినరల్స్, ప్రోటీన్స్, ఇవన్నీ కూడా ఎక్కడో మన బాడీ సప్లై, అంటే సరిగ్గా డైజెస్ట్ చేసుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. సో వీటి కారణాల వల్ల ఈ నర్వస్ వీక్నెస్ అనేది చూస్తుంటాం. నేను ఇంతకుముందే చెప్పాను, లక్షణాలుగా చూసుకుంటే మీరు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పుల దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి నొప్పులతో పాటు బాడీ స్టిఫ్ అయిపోవడము, ఎందుకంటే కండరాలలో చాలా స్టిఫ్ అయిపోయి డ్రై అవ్వడం అంటాం, దాన్నే వాతం అంటాం ఆయుర్వేద భాషలో. మనము ఈ నరాల వీక్నెస్కి న్యాచురల్గా మనం ఏమైనా కట్టడి చేయగలుగుతామంటే, తప్పకుండా మనకి ఇంట్లో దొరికే ఆహారాలు, అంటే సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది చాలా డెఫిషియన్సీ కండిషన్లో ఏ డాక్టర్ అయినా అడ్వైస్ చేస్తాము ఇమీడియట్గా సప్లిమెంట్స్. కానీ మనకు ఒక అవగాహన కోసము మనము ఎప్పుడు ప్రివెన్షన్గా చూసుకోవాలి అనుకుంటే, ఈ నరాల బలహీనత నుంచి కాపాడుకోవాలంటే మనకి ఇంట్లో దొరికే ఆహార పదార్థాలే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అందరికి తెలిసింది, నాన్ వెజిటేరియన్స్ అయితే లీన్ ప్రోటీన్ అని కానివ్వండి, అంటే చికెన్ బ్రెస్ట్ లాంటిది, బాయిల్డ్ ఎగ్స్, పాలు, పెరుగు, ఇలాంటివి తీసుకోమంటాం. వెజిటేరియన్స్లో కూడా మనము పల్లీలు కానివ్వండి, సజ్జలు అని కానివ్వండి, క్వినో అంటాము, సజ్జలు, ఇలాంటివి తీసుకుంటూనే అందరికీ దివ్యౌషధంగా పనిచేసేది ఏంటంటే మునగాకు. మునగాకుని సర్వరోగానికి 1000 వ్యాధులకి మనం చెప్తుంటాము. మునగాకుని తీసుకోవడం కూడా చాలా సింపుల్. మనం పాలకూర ఇవి ఎలా చేస్తామో ఆకుకూరలో టేస్ట్గా కూడా ఏమంత ఇబ్బంది ఉండదు. అలానే పప్పుల్లాగా చేసుకోవచ్చు. లేదు అంటే మునగాకు ఆకుల్ని తీసి కషాయంలాగా చేసుకొని, లేదంటే మిక్సీలో పట్టి జ్యూస్ లాగా అయినా, మనం ఏ విధంగా అయినా కానీ ఈ మునగాకు జ్యూస్ని కానివ్వండి, మునగాకు పౌడర్ కానివ్వండి, మునగాకు తీసుకోవచ్చు. అలానే మునగాకు కాయలు మనందరికీ తెలిసిందే, దాంట్లో ఉన్న ఆ జెల్ లాంటిది, ఆ జిగురు లాంటి ఏవైతే సీడ్స్ లాంటివి ఉంటాయో అవి తీసి డ్రై చేసి వాటిని కూడా మనం పౌడర్ లాగా చేసుకోవడమో, లేకపోతే డైరెక్ట్గా
మునక్కాయలు తినడము, ఇవన్నీ కూడా మన బాడీలో సెలీనియం ప్రోటీన్స్ని, విటమిన్స్ని, మినరల్స్ని సమపాలనలో ఉంచి ఈ వ్యాధులు రాకుండా అరికడతాయి. అలానే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ వాటర్ మంచిగా హైడ్రేటెడ్గా ఉంటే కొంతవరకు ఈ నరాల వీక్నెస్ని మనం కట్టడి చేయగలుగుతాం. ప్రత్యేకంగా ఏదన్నా అంటే ఏదైనా ఆర్గాన్కి సంబంధించి వ్యాధిలాగా వచ్చినప్పుడు మాత్రం ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము దానికి సరైన ఔషధాలు, లైక్ ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ లాని మంచి అడాప్టోజెనిక్ మెడిసిన్స్ అంటాం. అంటే ఇవి రసాయన ద్రవ్యాలలాగా పనిచేసేవి. అశ్వగంధ అని కానివ్వండి, దశమూలము, ఇతరత్రవి ఇవి చాలా ఉంటాయి. వీటి వల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే నర్వ్స్ వీక్ అయితే ఆ బ్రెయిన్లో నర్వ్స్ కూడా స్ట్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీళ్ళకి సరస్వతి, బ్రాహ్మి అని కానివ్వండి, థెరపీస్, ఆయిల్ థెరపీస్ అనేవి రెగ్యులర్గా అడ్వైస్ చేస్తూ ఉంటాము. మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనె అయినా పొద్దున పూట జాయింట్స్లో అప్లై చేసి ఎండలో కూర్చోవడము, కాని పక్షంలో ఆయుర్వేదంలో అభ్యంగన థెరపీస్ అంటాం. ఇవన్నీ చేయటం వల్ల నరాలకు సంబంధించిన వ్యాధులు, దానివల్ల వచ్చే మోకాలు నొప్పులు, నడుము నొప్పి, సయాటికా, ఐస్కి సంబంధించి లోపల ఇంటర్నల్గా లివర్, కిడ్నీ, వీటికి కూడా వచ్చే న్యూరోపతి, నర్వ్స్ వీక్ అయ్యి వచ్చే డయాబెటిక్ న్యూరోపతి కానివ్వండి, సెక్షువల్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ మనం చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే నా పర్సనల్గా క్లినిక్స్లో హైదరాబాద్లో కలగడం, లేదంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.